సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారా? ఈ మాట చాలా కాలంగా వినిపిస్తోంది. గతంలో ఏమో కానీ ఇప్పుడు మాత్రం రజనీ పొలిటికల్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయిందని టాక్ నడుస్తోంది. దీనిలో భాగంగా ఆయన అభిమానులతో కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ రజనీ ఫ్యాన్స్తో భేటీ అవుతున్నారు. ఒక్క తమిళనాడులోనో లేక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రజనీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్పై చూసిన తలైవాను పొలిటికల్ స్క్రీన్పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం. కొన్నేళ్లుగా రజనీ రాజకీయ ప్రవేశంపై టాక్ వచ్చినా తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మరోసారి రజనీ పొలిటికల్ ఎంట్రీపై హాట్ టాపిక్ మొదలైంది. జయలలిత మరణం అనంతరం తమిళనాడులో ఏర్పడ్డ అనిశ్చితి నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి. సిల్వర్ స్క్రీన్పై రజనీ యాక్టింగ్ ఎంత స్టైల్గా ఉంటుందో పొలిటికల్ స్క్రీన్పై ఆయన ఎంట్రీకి సంబంధించి అంత సస్పెన్స్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ సస్పెన్స్ మరింత ఆసక్తిగా మారుతోంది. తాజాగా రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పారు. ఆయన చెప్పినా సరే రజనీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని, సరైన సమయంలో నిర్ణయం ఉంటుందంటున్నారు గతంలో ఆమె సతీమణి లత. దీంతో మరోసారి రజనీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు జోరెందుకున్నాయి. ఇవాళ చెన్నైలో అభిమానులతో భేటీ కానున్నారు ఆయన. ఫోన్లో చర్చించి పొలిటికల్ ఎంట్రీపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. శ్రీలంకలోని తమిళులకు నూతన ఇళ్ల ప్రారంభ కార్యక్రమానికి రజనీని ఆహ్వానించడంపై పెద్ద రాద్ధాంతం జరిగింది. రజనీ టూర్ని వ్యతిరేకిస్తూ తమిళ సంఘాలు ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గారాయన. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని ఫ్యాన్స్కు రజనీ ఓపెన్ లెటర్ రాశారు. సమయం అనుకూలించినప్పుడు మనం తప్పనిసరిగా కలుసుకుందాం, మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రజనీకాంత్ చెప్పారు. శ్రీలంక తమిళులకు ఆయన రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు. తన పట్ల చూపుతున్న ఆదరణకు రజనీకాంత్ శ్రీలంక తమిళులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్తో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే ఆర్కే నగర్లో ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభిమానులతో రజనీ భేటీ తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో తమిళ పాలిటిక్స్లో స్పేస్ ఉన్న ఎలక్షన్ సీన్ లేదు. అందుకే కొందరు 2019 టార్గెట్గా రజనీ స్కెచ్ వేయొచ్చని చెబుతున్నారు.